ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది నారాయణ నారాయణ అని పూజలు చేసుకుంటుంటేను ఎంతసేపు భక్తేనా రక్తి లేదా అని ఆ దొంగ చచ్చినోడు నన్ను కొట్టి చంపేశాడు. వాడి కాళ్ళు చేతులు పడిపోను. ఓహో, నారద మునీంద్రుల వారు మీరు మా వేషంలో వచ్చారా? ఏడవకండి, ఎలాగో పోయారు కదా, ఎంత తిట్టుకున్నా ఏం లాభం లేదు. అందకు కూడా బాధగా లేదమ్మా. నేనిక్కడికి వచ్చిన తర్వాత యముడు నన్ను స్వర్గానికి పంపించగా ఇక్కడ నరకంలో శిక్షలు వేయక ఎటూ కాకుండా చేసేశాడు. అయ్యో పాపం, అవునా? అవునమ్మా. అవును, మరి నీ పరిస్థితి ఏంటమ్మా? నువ్వెలా పోయావు? నిన్ను కూడా యముడు అటు ఇటు కాకుండా చేసేశాడా? నన్ను చూస్తే మీకు మనిషిలా కనిపిస్తున్నానా? అంటే నువ్వు మనిషివి కాదా? కాదు, దేవకన్యని, ఇంద్రుడు కుమార్తె ఇంద్రజాని. మరి మీ లోకానికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావమ్మా? నా గురించి ఎందుకులేండి. అదిగో యమధర్మరాజుల వారు వస్తున్నారు. మీ బాధ ఆయనతో మొరపెట్టుకోండి. రండి రండి రాజుగారు. అమ్మా ఇంద్రజ, ఎవరివిడా? ఏ నారా? క్షమించాలి క్షమించాలి, ఈ నారీ శిరోమణి భూలోకవాసంట బాబాయ్ గారు. మీరు ఇవన్నీ స్వర్గానికి పంపించక నరకంలో శిక్ష వేయక ఇక్కడే పెట్టుకున్నారంట. తెగ బాధపడుతుంది. అటులనా? ఎవరక్కడా? ఆజ్ఞ ప్రభు. ఈ పాపిని తీసుకువెళ్ళి ఇనుప కొరడాలతో కొట్టి విష సర్పాలతో కాటు వేయించి సలసలా కాగే నూనెలో వేయించి వైతరణిలో ముంచి తేల్చండి. తీసుకెళ్ళము. చిత్తం ప్రభు. పద పద పద. వదలవయ్యా, వదలండి, 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 వదలండి. యమధర్మరాజా, నేను పాపిని కాదు, నారదుణ్ణి. మన్నించండి మునీంద్ర. అయ్యో, మీరా నారద మునీంద్రుల వారు? ప్రణామములు ప్రణామములు. ఏమిటి నారదా ఈ పగటి వేషము? ఏమీనూ లేదేమో ధర్మరాజా. కర్తవ్య పాలనలో మీరు ఎంతటి సమర్థులో తెలుసుకున్నట్టుకు ఏదో చిన్న పరీక్ష పెడితేనే మీరు గెలిచితిరి. ఈ వార్త ఇప్పుడే ముల్లోకాలలోనూ చాటింపు వేసి వచ్చేదను. నారాయణ నారాయణ. బాలిక, ఆడవేషంలో వచ్చింది నారదుల వారని నేనే కనిపెట్టలేకపోయాను. నువ్వెలా కనిపెట్టగలిగావు? బై బర్త్ గా ఉన్న ఇంటెలిజెన్స్, విల్లింగ్ పవరు, మైండ్ పవరు, కామన్ సెన్స్, సిక్స్త్ సెన్స్, తర్వాత అబ్బా ఆపమ్మా, నీవు నీ ఆంగ్లము. సరే సరే, మమ్మల్ని నారదుల వారి దగ్గర నుంచి 2 మార్లు కాపాడితివి. దానికి నీకు కృతజ్ఞతలు. ఒట్టు థ్యాంక్సేనా? ఇంకోసారి నన్ను భూలోకానికి పంపించే వినే ఛాన్స్ ఉందా? ఏదో పొగిడాం కదా అని అవకాశం తీసుకోకు, అది కుదరని పని. ఏదోలాగా రాజుగారిని కన్విన్స్ చేసి చెల్లి డెలివరీ టైంకి నేను కిందకి వెళ్ళిపోవాలి. ఎస్.
ఏంటి ఏదో అర్జెంటుగా రమ్మన్నావు? ఏం మాట్లాడాలి? పైగా ఇంటికి కాకుండా ఇక్కడికి రమ్మన్నావు. మీకు విషయం చెప్పాలి. అది ఇంట్లో చెప్పలేకే ఇక్కడికి రమ్మన్నాను. ఆ విషయం తర్వాత. నిన్ను ఆ బ్లాక్ మ్యాన్ ఎవరో చంపాలని చూస్తున్నాడు కదా, ఇలా బయట తిరుగుతూ ఉంటే నీకేం ప్రమాదం లేదా? ఇప్పుడు ఆ బ్లాక్ మ్యాన్ వల్ల నాకేం ప్రాబ్లం లేదు. 6 నెలల నుంచి అతను నా మీద అటాక్ చేయకుండా సైలెంట్ గా ఉన్నాడు. నువ్వు చేసిన పాపాలకి నిన్ను అప్పుడే చంపేయాల్సిందే, కానీ నా కూతురికి ఇచ్చిన మాట కోసం ఆగాను. సైలెంట్ గా ఉన్నాడో లేదా నీ పాపాన్ని నువ్వే పోతావని వదిలేశాడు. ఏంటి? ఏం లేదులే. నువ్వేదో విషయం చెప్పాలన్నావుగా, ముందు అది చెప్పు. సీమంతం చేయలేదని బాగి ఇంట్లో అలిగి ఏడుస్తుంది. తన బాధ చూడలేకొచ్చాను. నువ్వు ఒకరిని ఏడిపించేదానివే గాని ఒకరి ఏడుపు చూసి జాలిపడేదానివి కాదే. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. మీరు ఏమైనా అనుకోండి, ఎలాగోలాగా మీ ఊళ్ళో బాగికి సీమంతం జరిపించండి. ఊళ్ళో శ్రీమంతం అంటేనే మా అల్లుడు గారు ఒప్పుకోలేదు కదా. అది అరుంధతి పుట్టిన ఊరని, మళ్ళీ పుట్టబోయే అరుంధతి కోసం బాగి ఆ ఊళ్ళోనే సీమంతం జరిపిస్తే బాగుంటుందన్న సెంటిమెంట్తో చెప్పండి. అప్పుడు అమరేంద్ర ఒప్పుకుంటాడు కదా. కావాలంటే నేను కూడా మీకు సపోర్ట్గా అమర్కి నచ్చ చెప్తాను. అమర్ ఒప్పుకుంటే మీరు ఊళ్ళో సీమంతం చేసుకోవచ్చు. బాగి కూడా సంతోషపడుతుంది. అవును, నువ్వు ఎప్పటి నుంచి బాగా సంతోషం కోరుకుంటున్నావు మనోహరి? తన సీమంతంపై నీకెందుకంత ఆసక్తి? బాగి కడుపున అరుంధతి పుట్టబోతుందని అంటున్నారు కదా. ఎంతైనా అరుంధతి నా బెస్ట్ ఫ్రెండ్ కదా. ఆరుని చెప్పేది కూడా నువ్వే కదే. అందుకే బ్లాక్ మ్యాన్ లా వచ్చి నిన్ను చంపాలనుకున్నాను. ఇంతకీ మీరు ఇంటికొచ్చి అమర్ని అడుగుతారా లేదా? అడుగుతాను, కానీ నువ్వు చెప్పావని కాదు. నా కూతురి ఆనందం కోసం అడుగుతాను. ఏదైనా పర్లేదు. సరే, నేను ఇంటికి వెళ్తున్నాను. మీరు కాసేపు అయ్యాక ఇంటికి వచ్చేసేయండి. హఠాత్తుగా మనోహరికి బాగీ సీమంతం మీద ఇంత ఆసక్తి ఎందుకు వచ్చింది? దీని వెనక ఇదేమైనా కుట్ర పన్నుతుందా? అలాంటిదే ఏమైనా ఉంటే బాగీకి ఇచ్చిన మాట పక్కన పెట్టి ఈ మనోహర్ని చంపేస్తాను. ఈ మనోహరి చెప్పిందని కాదు గాని నా కూతురు కోసమైనా వెళ్ళి అల్లుడు గారిని అడుగుతాను.